హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొన్ని స్టాక్స్ గురించి కొన్ని స్టాక్స్ షార్ట్ టర్మ్కి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఆ స్టాక్స్ అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక ఫస్ట్ వన్ వాల్టస్ కంపెనీ. వాల్టస్ కంపెనీ చాలా రోజులుగా పడి ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్స్కి వచ్చింది. 750 రూపీస్ కల్లా రావడం జరిగింది. బట్ ప్రీవియస్ ఇదే లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే కరెక్ట్గా 750 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఫార్మేషన్ చేసింది. సో నెక్స్ట్ మంత్కి ఈ కంపెనీ వాల్టస్ కంపెనీ ఏదైతే ఉందో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నేనైతే కనుక ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నా. సో నేను ఈ కంపెనీని ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ ఇక్కడ ఒక 900 రూపీస్ అలా క్లోజ్ అయితే కనుక నేను బై చేసుకొని నేను ఒక 1250 రూపీస్ వరకు కూడా టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాల్టస్ కంపెనీ మంచి రిజల్ట్ ఇవ్వడానికైతే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక హింద్ కాపర్. ఈ హింద్ కాపర్ కంపెనీ కానీ చూసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ ఇది ఏ విధంగా మూవ్ అయింది ఏంటనేది కూడా ఒక్కసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఇది ఒక 2.5 ఇయర్స్ పాటు ఇక్కడ ఉన్నటువంటి లెవెల్స్ నుండి ఇక్కడ ఈరోజు మనకి ఈ మంత్లో మనకి బ్రేక్అవుట్ అవుతుంది. ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నటువంటి క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ తర్వాత బ్రేక్అవుట్ అయింది. సో ఈ కంపెనీలో కూడా మంచి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఇది రౌండింగ్ బాటమ్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఈ కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాను. మరికొన్ని స్టాక్స్ని యాడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను నా షార్ట్ టర్మ్ టార్గెట్గా నేను 340 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ లెవెల్స్ కూడా మంచిగా బ్రేక్అవుట్ అయితే కనుక 480 రూపీస్ అనేది నెక్స్ట్ టార్గెట్గా నేను తీసుకుంటా. నేను స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఒక 140 రూపీస్ నా యొక్క స్టాప్ లాస్ని మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ అనేది చాలా రోజులుగా చాలా మంత్స్గా మనకి పడుతూ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది ఒక మంచి లెవెల్స్ నుండి పడిపోవడం జరిగింది. ఇది 760 రూపీస్ నుండి ఈరోజు మనకి 447 రూపీస్ దగ్గర స్ట్రీమ్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక సపోర్ట్ అనేది ఉండడం జరిగింది. దాంతోపాటు దీన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో నేనేం చేస్తానంటే షార్ట్ టర్మ్ పర్పస్లో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్లో నేను బై చేసుకున్నట్టయితే కనుక మినిమం 560 రూపీస్ నా ఫస్ట్ టార్గెట్. నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి 640 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఒక 400 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఎందుకు స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే ఇన్ కేస్ నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి లెవెల్స్ ఏమైనా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగితే కనుక ఆ విధంగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ మనకి గెయిల్ కంపెనీ కానీ చూసుకున్నట్టయితే కనుక ఇది కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి బ్రేక్అవుట్ అనేది చేయడం జరిగింది. ఇది చాలా మంత్స్ నుండి ఇదే లెవెల్స్లో ఉండిపోయి ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది. నేను ఈ కంపెనీని ఎందుకు బై చేయాలనుకుంటున్నానంటే కనుక రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఆ పర్పస్లో ఇది ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మంత్ ఎండింగ్ టైం కల్లా ఇది ఒకవేళ 130 రూపీస్కి క్లోజ్ అయినా లేదా ఒక 135 కానీ 140కి వచ్చినా కూడా నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఈ కంపెనీ ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ నేను దీని యొక్క టార్గెట్ నేను ఒక 200 రూపీస్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఆల్ టైమ్ హై అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఇంకా బెటర్ రిజల్ట్ ఇస్తుంది. 200 ప్రైస్ కూడా బ్రేక్అవుట్ అయినట్టయితే కనుక మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం చెప్తున్నటువంటి ఈ కంపెనీస్ని ఒకసారి మీరు కూడా అనాలిసిస్ అయితే చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.